ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నమస్కారం. నిన్న మనం థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. థైరాయిడ్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, అది చేసే పని ఏంటి, మనం ఈ రోజున వాటి యొక్క విడుదల చేసేటువంటి స్రవాల గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా T3, T4, TSH అంటారు. ఈ T3, T4 అనేవి థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి హార్మోన్లు. TSH అనేది మాత్రం మెదడులో ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథి నుంచి వస్తుంది. ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి TSH అనేది T3, T4ని నియంత్రణిస్తూ ఉంటుంది. మరి ఒక్కొక్క సందర్భంలో మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో కొన్ని ఎక్కువ తక్కువ వల్ల ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి TSH కానీ ఈ T3, T4 కానీ ఎక్కువ తక్కువకి గురవుతుంటుంది. ఉదాహరణకు అయోడిన్ ఎక్కువ తీసుకోవటం వలన మన శరీరానికి కావలసినంతకన్నా ఎక్కువ తీసుకోవటం వలన అది థైరాయిడ్ మీద చాలా బాగా పనిచేస్తుంది. ఫలితంగా వాటి యొక్క స్రవాల్లో ఎక్కువ తక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తికి సమానంగా ఉండాల్సినటువంటి ఈ థైరాక్సిన్ అనేది ఎక్కువ తక్కువ జరిగితే మన శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం కూడా దెబ్బతిని మన శరీరం కూడా దానికి అనుకూలంగా పెరగటమో తరగటమో జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో T3, T4 అనేది తక్కువగా వచ్చి TSH ఎక్కువగా వస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం వలన శరీరం బరువెక్కుతుంది, మలబద్ధకం పెరుగుతుంది, అలాగే నిరాశ నిస్పృహ లోనవుతుంటారు. తర్వాత ఈ మన ఆత్మన్యూన్యతాభావం లాంటి లక్షణాలు దీంట్లో కలుగుతూ ఉంటాయి. మరి దీన్ని తగ్గించుకోవాలంటే అయోడిన్ ఉన్నటువంటి ఉప్పుని బాగా తగ్గించుకుంటూ సముద్రపు ఉప్పుని తీసుకుంటూ సముద్రపు చేపలు లాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే తోటకూర, పాలకూర, తర్వాత మెంతం కూర, ముల్లంగి, చిలకడ దుంప లాంటివి తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకొక సందర్భంలో T3, T4 అనేది ఎక్కువగా వస్తూ TSH అనేది తక్కువగా వస్తుంటుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే జ్వరం వస్తుంది, విరోచనాలు అవుతుంటాయి, గుండె దడ వేగం పెరుగుతుంది, ఎంత తిన్నా కూడా మనిషి సన్నబడతా ఉంటాడు. మరి దీనికి పరిష్కారంగా కొద్దిగా ఉన్నటువంటి ఉప్పు తింటూ చిలకడ దుంపలు, పాలకూర, తోటకూర, ముల్లంగి లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి థైరాయిడ్ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అలాగే మన ఆయుర్వేదంలో కూడా కాంచనాల గుగ్గులు, యోగేంద్ర గుగ్గులు, తర్వాత ఇలాంటివి ఔషధాలు ఉన్నాయి. వాటిని కూడా సేవిస్తూ థైరాయిడిజం నుంచి పూర్తిగా మనం స్వస్థత పొందవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చితే 10 మందికి సేవ చేయమని చెప్తూ నమస్కారం. సుబ్బారావు.